తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ వారంలో గడిచిన 3 రోజుల్లో 2,30,000 మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంటే సగటున 73,000 మందికి పైగా భక్తులకు దర్శనం లభిస్తోంది. భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 రోజుల్లో 12,04 లక్షల రూపాయల ఆదాయం లభించింది. అంటే సగటున రోజుకు 4 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభిస్తోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అయితే గురువారం స్వామివారికి ప్రత్యేకంగా జరిగే తిరుప్పావడ సేవ, పూలంగి సేవ ఉండడంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా వృషశైలపతి అధివేలతయా తవ దుర్విషహైరడువేల కృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతి పరయా కృపయా పరిపాలి హరే అధివేంకటశైలముదారమతే చలతాభిమతాదికదానరతా పరదేవతయా గదితా నిగమై కమలాలయితాన పరంగలయే కరవేణురవావస గోపవధు శతకోటి వృతా స్మర కోటి సమా ప్రతిపల్లవికాభిమతా సుఖదా వసుదేవ సుతాన్న పరంగలయే అభిరామ గుణాకరదాసరథి జగదేకదన